సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఈ రోజైతే గాంధీ భవన్ లో ఆశావాహుల సందడి నెలకొంది. సో మనమైతే ఇక్కడ ఒకరు వచ్చారు, వారిని అడుగుదాం. వారి పేరు, వారి డీటెయిల్స్, వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి అప్లికేషన్ ఇవ్వాలనుకుంటున్నారు, అన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాము. నమస్తే సార్, మీ పేరు? నమస్కారం అండి, నా పేరు డాక్టర్ టి మోపతయ్య. ఎక్కడి నుంచి వచ్చారు? నేను నాగర్ కర్నూలు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చాను. అదే నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా మరి దరఖాస్తు చేసుకోవడానికి వచ్చానండి. అంటే మీకు ఆశ ఉందా సార్ మీకు వస్తుందని? ఒకవేళ అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ దాదాపు నేను 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా. మరి మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మరి మా యొక్క పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యేల అభ్యర్థి గెలవడానికి శాయశక్తి లేకుండా నేను కృషి చేసిన. మరి దాదాపుగా మా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 5 ఎమ్మెల్యేలు గెలిచినారు. మరి ముఖ్యంగా మా అచ్చంపేట ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో మా అభ్యర్థి నేను అక్కడ బాగా పనిచేసిన 50,000 పైచిలుకుగా ఆయన ఎమ్మెల్యేగా గెలిచిండు. మరి మా ప్రాంతం అంతా కూడా డాక్టర్ వంశీకృష్ణ ఆయన. మరి అచ్చంపేట నియోజకవర్గంలో కాకుండా నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఎస్సీ సామాజిక వర్గం ఓట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. దాంట్లో నేను మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని. మాదిగల ఓటు దాదాపుగా 4 లక్షలకు పైగా ఓట్లున్నాయి. మరి ఆ మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా నేను ఈరోజు అప్లికేషన్ చేసుకుంటున్నా. మా సామాజిక వర్గమే బలగమే కాకుండా మరి ఆ ప్రాంతాల్లో ఉన్న అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాల ప్రజల యొక్క ఆశీస్సులు నాకు ఉన్నాయి. నేను ఎప్పటికి కూడా నేను ప్రజల మధ్యన ఉంటూ మరి నియోజకవర్గంలో మరి ప్రతి ఒక్క వ్యక్తికి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళకు కాబట్టి ఆ ప్రజలంతా కూడా నన్ను ఎన్నుకుంటారని విశ్వాసం ఉంది. మరి పార్టీ కూడా నన్ను అభ్యర్థిగా ప్రకటిస్తానని ఆశతో నేను వచ్చినాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ సార్.